రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కీలక ఆధారాలతో కూడిన 3 బాక్సులను దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. మూడో రోజు ఛార్జ్షీట్ దాఖలు చేసిన అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్లు, ఫోన్లు, హార్డ్ డిస్కులు ఉన్నాయి. ఆధారాలు చిక్కకుండా ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల శకలాలను కోర్టుకు అందించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అంశమైన ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఇందుకు ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి అందించారు. అధికారులు అందించిన ఆధారాలలో నిందితులు ఉపయోగించిన సీడీలు, పెన్ డ్రైవ్లు, ఫోన్లు, హార్డ్ డిస్కులు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యంత సున్నితమైన కేసు కావడంతో తాము అందజేసిన వివరాలు బయటకు రాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు ఎవరికీ వీటిని అందజేయకూడదని పేర్కొన్నారు అధికారులు. ఈ కేసులో కీలక నిందితుడు A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. తొలుత జూన్ 26న భారత్కు వస్తానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. తాజాగా సమర్పించిన మెమోలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు రిమాండ్లో ఉన్నారు. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. ఈ కారణంగా తమకు బెయిల్ మంజూరు చేయాలని ఆ 4 నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చినట్టు విచారణలో నిందితులు అంగీకరించారన్న సంగతి విదితమే. ఇప్పటికే దాదాపు 12 వరకు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినా పోలీసులు వారిని ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుల బెయిల్పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఆసక్తి రేపుతోంది.